ప్రియమైన సహోదరి సహోదరులారా, లోక రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఒక అంశాన్ని ఈరోజు ఆలోచిద్దాము. బైబిల్ను ఎలా చదవాలి, అసలు ఎందుకు చదవాలి? ఈ లోకమందు ఎన్నో పుస్తకాలు రాయబడి ఉన్నా ఇవన్నీ చదువుకుంటున్న మనుషులు బైబిల్ అనేది ఏకైక దైవ గ్రంథమని గమనించలేకపోవడం విచారకరం. బైబిల్ ఎంత గొప్పదంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సరిపడే మహాజ్ఞాన గ్రంథం దేవుడు పొందుపరిచాడు ప్రియులారా. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనకు సెలవిస్తున్నాడు. అయినప్పటికీ నేడు మతమనే మత్తు మందు ప్రజల మధ్యకు ప్రవేశించి బైబిల్ను కూడా మత గ్రంథంగా మార్చివేయడం జరిగింది. ఈ ఉచ్చులో నుండి ప్రజలను తప్పించుటకు బైబిల్ పండితులు దేవుని పరిచర్యకు ఎంతైనా అవసరం ప్రియులారా. ఇప్పటికే అనేకులు బైబిల్ను ఎలా చదివి అర్థం చేసుకోవాలో తెలియకపోయినా రెవరెన్స్లుగా బిషప్లుగా కొనియాడబడుతూ ఉన్నారు. ఏ కార్యక్రమమైనా ఒక క్రమంగా జరిగించే దేవుడు బైబిల్ అనే తన మనస్సును గ్రహించుటకు ఒక క్రమంలో చదివే గొప్ప గ్రంథంగా వ్రాయించి ఉంచాడు. ఆయన గురించి మనకు అర్థం అవడానికి మనము 66 కోణాల్లో చూడవలసి వస్తుంది. అందుకే ఇంత గొప్ప గ్రంథం అవసరమై ఉన్నది ప్రియులారా. దేవుడు మనకు తెలియపరచాలనుకున్న ఏ విషయాన్నైనా ఒకే చోట అంతా వ్రాయించలేదు. ఆయన మాటలు చదవండి. యెషయా గ్రంథము 25:13 వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, ఇచ్చట కొంచెం అచ్చట కొంచెం యెహోవా వాక్యం మీకు వచ్చును అంటున్నాడు. ఇచ్చట కొంచెం రాయించాడు, మరొక చోట అదే బైబిల్లో మరి కొంచెం రాయించాడు. అంతేగాని అంతా ఒక చోట దేవుడు రాయించలేదు ప్రియులారా. దేనిని రాయించలేదు. ఈ విషయం ప్రపంచానికి నేటికి తెలియకపోవడం వల్ల బైబిల్ను అపార్థం చేసుకుంటూ ఏ విధంగా నష్టపోతున్నారో బైబిల్ నందు రాయబడిన దేవుడి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. పేతురు గారు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16. పౌలు తనకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మీకు రాయిచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులైన వారు తక్కిన లేఖనమును అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. వాక్యమును సరిగా అవగాహన చేసుకోక బోధించిపోతే ఎంతో నష్టం అనుభవించాలి. అయితే బైబిల్ ఎలా చదవాలి? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడి అంటున్నాడు. యెషయా గ్రంథం 34:16. అదేవిధంగా ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. ఏం పరిశీలించాలని బైబిల్ని అడిగితే చెప్పబడిన వాక్యం ఎవరికి? ఇజ్రాయేలుకా, క్రైస్తవులకా? ఏ కాలానికి రాయించాడు? సందర్భాన్ని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు? దీని గురించిన అవగాహన సందర్భం మనకి తెలియాలి ప్రియులారా. బైబిల్లో మరి ఎక్కడైనా 66 పుస్తకాలు ఉందా అని పరిశీలిస్తూ అవన్నీ మనకు రాయించటలో ఆయన సంకల్పం ఏమిటో దాన్ని బట్టి మనం ఏం చేయాలి అని పరిశీలించాలి. అందుకే పేతురు గారు ఏం చెబుతున్నాడో చూడండి. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి ప్రకటించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమల గూర్చి, వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని నిదానించి పరిశోధించుచూ వచ్చింది. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ మాటలు కనపడతాయి. దేవుని వాక్యం చదవగానే అర్థమయ్యేది కాదు ప్రియులరా. ఆలోచనతో కూడుకుని ధ్యానించడంలో దివారాత్రులు గడిపిన వారికి అర్థమవుతుంది. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1-3 వరకు దివారాత్రులు ధ్యానించేవాడే ధన్యుడు, వాడే నీటికాల వారం నాటబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని సేవకులుగా ఉంటూ మనం ఇంత ప్రయాసతో వాక్యం నేర్చుకుని బోధించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు లోకంలో దేవుడి పని భారం తెలియని వారు తమ ఖాళీ సమయంలో మాత్రమే వాక్యాన్ని ప్రకటించడం న్యాయం కాదు. అందుకే పౌలు గారు ఏమన్నాడో చూడండి. వాక్యమును ప్రకటించము, సమయమనక అసమయనక ప్రయాసపడుము. వాక్యం చెప్పుటను గురించి ప్రయాసపడవలసిన వారు ఎవరున్నారు?
2 తిమోతి 4:12 వాక్యమును చదివి అర్థం చేసుకున్న మనము ఈ సత్యమును సరిగా ప్రకటించుటకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. అయితే నువ్వు అన్ని విషయములో మితంగా నుండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము అని 2 తిమోతి 4:5 చెప్తున్నాడు. దేవుని జ్ఞానము అందుకున్నట్టుకు ఎంతో కష్టపడాలి. దేవుడు యవనులను చేయమన్నది కూడా అట్టిదే. యవనులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకును, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదని కీర్తనల గ్రంథము 119:9 కనపడుతుంది ప్రియులారా. యవ్వనులు నేటి కాలంలో దేవుడి కాకుండా పోతున్నారంటే దేవుని వాక్యం జాగ్రత్తగా చూసుకొనకపోవటం చేతనే కదా ప్రియులారా. అనగా వాక్యం విషయంలో జాగ్రత్త కలిగి ఉండకపోవటం బట్టి నాశనానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాక్యం ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలో దేవుడి మాటలు బట్టి చక్కగా అర్థం చేసుకోగలరు. ఒక సంఘానికో, ఒక సిద్ధాంతానికో, ఒక శాఖను గురించి తెలుసుకున్నట్టుకు మాత్రమే బైబిల్ చదవక లేఖనమందు మీకు నిత్యజీవం కలదని, అంటే పరలోకం ఉందని పరిశోధించండి అంటున్నాడు ప్రియులారా. యోహాను సువార్త 5:35. కాబట్టి పరిశుద్ధాత్మ ఆవేశముతో రాయబడిన గ్రంథం 66 పుస్తకాలు, 40 మంది ప్రవక్తలు ఆయా కాలంలో ఆయా వృత్తుల వారు ఒకే అంశాన్ని రాశారు ప్రియులారా. దాన్ని బట్టి ఇది దేవుడు రాసిన గ్రంథంగా మనం చూస్తున్నాం. ఈ జీవం గల మాటల విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. ఇవి వెండి బంగారాల కంటే మేలుదగిన మాటలు, కోరదగిన మాటలు ప్రియులరా. ఈ మాటల ద్వారా సమస్త సృష్టి కలిగింది. అలాంటి మాటలను మనం నేర్చుకుని అనేకులకు ప్రకటించి అనేక మందిని సర్వసత్యంలోనికి నడిపిద్దాం. ఎందుకంటే లేఖనం ముందే నిత్య జీవం ఉందని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ లేఖనాలను అనేకులకు ప్రకటిద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.